Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆల్ ఇండియా కోటా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించింది అనుకోండి. ఆల్ ఇండియా కోటా లా వర్చువల్ వేకెన్సీ లిస్ట్ ఇచ్చారు, సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. అసలు వర్చువల్ వేకెన్సీ అంటే ఏంటి? మన ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రౌండ్ 2 అయిపోయింది. చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి టెన్షన్ అవుతుంది, సీట్ వస్తుందా రాదా, బార్డర్లు ఆగిపోయాము, మాకు అవకాశాలు ఉన్నాయా లేవా అని. నేను ఒక పాయింట్ చెప్పాను, సీట్లు మిగలడానికి అవకాశం లేదా రౌండ్ 3లో కొన్ని సీట్స్ ఎక్కువ కావడానికి అవకాశం ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాకి స్లైడ్ కావడం. స్టేట్ కోటా నుండి ఆల్ ఇండియా కోటాకి జంప్ అయితే మనకు స్టేట్ కోటాలో సీట్లు మిగులుతాయి. సో బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకు సీట్స్ వస్తాయి. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో వర్చువల్ వేకెన్సీ, క్లియర్ వేకెన్సీ వీడియో ఆల్రెడీ చేశాను, చూడండి ఒకసారి. అండ్ వర్చువల్ వేకెన్సీ అంటే ఏంటి అంటే, వర్చువల్ వేకెన్సీ అంటే ఇప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉన్నాను, ఓకే ఫర్ ఎగ్జాంపుల్, లేదా గాంధీ మెడికల్ కాలేజ్లో ఉన్నా. నేనేం చేశాను, దాన్ని ఫిక్స్ చేసుకోలేదు, రిటైన్ చేసుకోకుండా నేను అప్గ్రేడ్కి వెళ్తున్నా అనమాట. నేను అప్గ్రేడ్కి వెళ్తున్నా. ఆ విషయం వాళ్ళకి తెలిసింది, ఎవరికి? ఎంసీసీ వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే వాళ్ళకు నేను ఇక్కడ రిటైన్ చేసుకోలేదు కదా, రిటైన్ చేసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని వాళ్ళు లిస్ట్ తీసుకుంటారనమాట. సో నేను అప్గ్రేడ్, నాకు ఎయిమ్స్ మంగళగిరి కావాలనో, ఎయిమ్స్ బీబీ నగర్ కావాలనో, లేదా నాకు ఆల్ ఇండియా కోటాలో అదే ఆంధ్ర మెడికల్ కాలేజ్ నాకు ఆల్ ఇండియా కోటా ద్వారా కావాలనో నేను అప్గ్రేడ్ పెట్టుకుంటున్నా. ఫైనల్గా నేను అప్గ్రేడ్ పెట్టుకుంటున్నా, రిటైన్ చేయలేదు. అప్గ్రేడ్ పెట్టుకుంటుంటే అప్పుడు నా సీట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ గాంధీ మెడికల్ కాలేజ్ కానీ ఉన్న సీట్ ఉంటుంది కదా, ఇది అన్సర్టన్ అనమాట. అంటే వేకెట్ కావచ్చు. ఓహో ఈ స్టూడెంట్కి ఎయిమ్స్ వేరే ఎక్కడన్నా వస్తే ఇక్కడ వేకెట్ అవుతుంది, ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ వేకెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మేబీ క్లియర్ వేకెన్సీ అంటే ఫిక్స్డ్ వేకెంట్, ఇదేమో మేబీ ఛాన్స్ అనమాట. అలా మేబీ ఎంటీ అవుతుంది. అంటే అప్గ్రేడ్ కోసం ట్రై చేసే స్టూడెంట్స్ అందరినీ వర్చువల్ వేకెన్సీ అంటారు. 10 మంది అప్గ్రేడ్ పెట్టుకుంటే 10 సీట్లు మిగిలే అవకాశం ఉంటుంది. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతే 10 మిగులుతాయి అనమాట. ఇద్దరు అప్గ్రేడ్ పెట్టుకుంటే 2 సీట్స్ మిగులుతాయి. అలా వర్చువల్ వేకెన్సీ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఉన్నాడు, 5 కాలేజెస్ పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వేకెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, దాన్ని వర్చువల్ వేకెన్సీ అంటారు. అందుకని నేనేమంటున్నా, ఎవరికైతే స్టేట్ కోటాలో సీట్ రాలేదో వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో అన్ని కాలేజెస్ పెట్టుకోండి. సార్ మేము సెకండ్ రౌండ్ కూడా పెట్టుకున్నాము, మాకు సీట్ రాలేదు. మీరు అన్నట్లు ఫస్ట్ రౌండ్లో పెట్టుకున్నాము, సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లో పెట్టుకున్నాము, సీట్ రాలేదు, ఇప్పుడు థర్డ్ రౌండ్లో కూడా పెట్టుకోవాలా సార్, మీ మాట విని పెట్టుకున్నా, మాకు హోప్స్ లేవని చాలామంది పేరెంట్స్కి డౌట్ వస్తుంది. నేనేమంటున్నా, ఫస్ట్ రౌండ్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ రౌండ్లో ఎవరు వాళ్ళు సెటిల్ చేసుకుంటున్నారు. స్టేట్ కోటాలో చాలా స్టేట్స్లలో కౌన్సిలింగ్ అయిపోయింది. సో థర్డ్ రౌండ్కి వచ్చేసరికి వేకెట్ అయ్యే అవకాశం ఉంది కదా, అవకాశం 100% అయితే లేదు అని కాదు కదా. ఇప్పుడు ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి స్టిక్ అని కావాలని ట్రై చేస్తున్నారు, ఎక్సెప్ట్ ఎయిమ్స్ వస్తేనేమో ప్రిఫర్ చేసుకుంటారు ఏ స్టేట్లు ఉన్నా, మిగిలిన ఎయిమ్స్ రాకపోతే వాళ్ళ స్టేట్లో ఫిక్స్ చేసుకోవాలని మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఖచ్చితంగా వేకెట్ ఉంటుంది. స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు సీట్స్ వేకెట్ అవుతాయి, ఫిల్ అవుతాయి. అది ఎక్కువ నెంబరా తక్కువ నెంబరా అనేది మ్యాటర్ కాదు, కానీ అవుతుంటాయి. ఓకే, సో అందుకని ఖచ్చితంగా అప్లై చేయండి. ఎవరికన్నా అలాట్ అయింది కాలేజ్లో, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలాట్, లేదంటే గాంధీ మెడికల్ కాలేజ్, మేము చాలా హ్యాపీ ఉన్నాం సార్, రౌండ్ 2 అయిపోయింది, ఇంకా మేము ఎందుకు పెట్టుకోవాలి సార్ అని అనుకోకండి. మీరు అలా పెట్టుకుంటే అదే కాలేజ్ పెట్టుకోండి, మీకు ఇష్టమైన కాలేజే పెట్టుకోండి. మీకు ఒకవేళ ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చిందా, స్టేట్ కోటా స్టూడెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఆల్రెడీ 2 వీడియోస్లో చెప్పాను మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి చూడండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అయితే ఆల్ ఇండియా కోటా ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టుకోండి. ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తే స్టేట్ది క్యాన్సిల్ చేయండి, ఆల్ ఇండియా కోటా జాయినింగ్ రిపోర్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే ఇవ్వండి. మీకు స్టేట్ కోటా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది అనమాట. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఓకే, సో ఇలా చెప్తా. ఇక్కడ ఈ పాయింట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వర్చువల్ వేకెన్సీ ఎక్కడ ఇచ్చారో చెప్తా. వర్చువల్ వేకెన్సీ ఇది యూజీ మెడికల్ కౌన్సిలింగ్, ఇక్కడ ఇచ్చారు చూడండి. వర్చువల్ వేకెన్సీ రౌండ్ 3 ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ నర్సింగ్ బీఎస్సీ. ఆంధ్రప్రదేశ్లో ఏసీఎస్ఆర్ బీసీలో 4 స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు. ఈడబ్ల్యూ1, ఓపీ6, ఓపీ1, ఓపీపీహెచ్1. ఓకే, నెక్స్ట్ ఎస్సీ నెంబర్ 2. ఓకే, ఇది అనమాట. ఇదేంటి ఏసీఎస్ఆర్లో 4, 1, 5, 11, 12
అప్గ్రేడ్ పెట్టుకున్నారు, వీళ్ళు అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు అనమాట. టియర్లీ 12 స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ ఏసీఎస్ఆర్ అయిపోయింది కదా. ఎయిమ్స్ మంగళగిరిలో బీసీలో 8 స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు. ఎయిమ్స్ మంగళగిరి వచ్చినాక అప్గ్రేడ్ పెట్టుకోవడం ఏంటి అంటే ఎయిమ్స్ ఢిల్లీ కావాలనో, ఎయిమ్స్ జిప్మర్ కావాలనో, జిప్మర్ కావాలనో, లేదంటే ఎయిమ్స్ భోపాల్ కావాలనో అలా పెట్టుకుని ఉంటారు. నెక్స్ట్ ఎయిమ్స్ మంగళగిరి నుంచే ఈడబ్ల్యూ 3 స్టూడెంట్స్, ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఈడబ్ల్యూపిహెచ్ 1 స్టూడెంట్, ఎయిమ్స్ మంగళగిరినే ఓపీ 12 స్టూడెంట్స్, ఎయిమ్స్ మంగళగిరిలోనే ఎస్సీ 5 స్టూడెంట్స్, ఎయిమ్స్ మంగళగిరిలోనే 1 స్టూడెంట్, ఎయిమ్స్ మంగళగిరి 1 స్టూడెంట్ ఇలా పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఏఎంసీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కూడా బీసీ 6 స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు. 6 స్టూడెంట్స్ అంటే 6 పాసిబిలిటీస్ ఉన్నాయి వేకెట్ కావడానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. ఏది బీసీలా ఈడబ్ల్యూ 2 ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపీ 11. చూడండి ఎన్ని సీట్, ఇదంతా ఆంధ్ర మెడికల్ కాలేజే, వేకెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నిటికన్నీ 6కి 6 అవుతాయని చెప్పలేను, 1 అయినా 2 అయినా మనకు స్టూడెంట్స్కి బెనిఫిటే కదా. ఓకే, ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు స్టేట్స్ గురించి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చెప్తాను, నెక్స్ట్ తెలంగాణది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఎస్సీ 3. ఓకే, నెక్స్ట్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది డీమ్డ్ 50 స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు. నెక్స్ట్ రాజమహేంద్రవరం బీసీ 6 ఈడబ్ల్యూ 1. నెక్స్ట్ ఓపీ 5 రాజమహేంద్రవరం ఎస్సీ నెంబర్ 1 గవర్నమెంట్. నెక్స్ట్ బీడిఎస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్, బీడిఎస్ గురించి కూడా ఆల్ ఇండియా కోట అంటే ఎంబీబీఎస్, బీడిఎస్, బీఎస్సీ నర్సింగ్ కదా. సో బీడిఎస్ ఓపీ 1 ఎస్టీ 1. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓకే మచిలీపట్నం బీసీ 4 ఈడబ్ల్యూ 2 అండ్ నెక్స్ట్ ఓపీ 7. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం ఎస్టీ 2, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల బీసీ 6. ఓకే, అండ్ గవర్నమెంట్ మెడికల్ ఈడబ్ల్యూ 1. ఓకే, ఓపీ 9 ఇలా 9 స్టూడెంట్స్. అండ్ ఓపీపీహెచ్ 1 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల ఎస్సీ 2. ఓకే, ఎస్టీ 1. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం చూడండి బీసీ 6 ఈడబ్ల్యూ 3 అండ్ ఓపీ 6 ఎస్సీ 3 అండ్ ఎస్టీ 2. ఇంతమంది స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏలూరులో బీసీ 4 ఈడబ్ల్యూ 2 అండ్ ఏలూరులో ఓపీ 8 ఓపీపీహెచ్ 1 అండ్ నెక్స్ట్ ఎస్టీ 1. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు బీసీ 2 ఓపీ 1 అండ్ ఎస్టీ 1. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ రిమ్స్ కడప బీడిఎస్ అది 2 స్టూడెంట్స్. ఇంతమంది వేకెట్ పెట్టుకున్నారు అప్గ్రేడ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం బీసీ 4 ఈడబ్ల్యూ 1 అండ్ ఓపీ 9 ఎస్సీ 2 ఎస్టీ 1. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు చూడండి బీసీ 5 బీసీపీహెచ్ 1 అండ్ ఈడబ్ల్యూ 3 ఓపీ 10 అండ్ నెక్స్ట్ ఓపీపీహెచ్ 1 ఎస్సీ 1 అండ్ ఎస్టీ 3. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కర్నూలు చూడండి, కర్నూలు బీసీ 4 ఈడబ్ల్యూ 2 నెక్స్ట్ ఓపీ 7 ఎస్సీ 2 ఎస్టీ 1 ఈ విధంగా పెట్టుకున్నారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీసీ 5 అండ్ ఈడబ్ల్యూ 2 ఓపీ 9. ఓకే, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్సీ 3. ఓకే, ఎస్టీ 2. నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజ్ బీసీ 5 బీసీపీహెచ్ 1 ఈడబ్ల్యూ 2 ఓపీ 4 ఓపీపీహెచ్ 1 అండ్ ఎస్సీ 2. రంగరాయ మెడికల్ కాలేజ్ ఎస్సీ 2 ఎస్టీ 3 ఉన్నారు. ఇవి ఎందుకు ప్రతి కాలేజ్ మెన్షన్ చేసి చెప్తున్నానంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు, సీట్ వస్తుందా రాదా, మేనేజ్మెంట్కి వెళ్ళాలా ఎలా అని. ఒక్కసారి చదివి వినిపిస్తే ఇక్కడ పాసిబిలిటీ ఉంది అని అనిపిస్తుంది. అందుకని రిమ్స్ శ్రీకాకుళం బీసీ 7 ఈడబ్ల్యూ 2 ఓపీ 14 ఎస్సీ 4 ఎస్టీ 3. ఓకే, నెక్స్ట్ బీసీ 5 రిమ్స్ ఒంగోల్ బీసీ 5 ఈడబ్ల్యూ 1 ఓపీ 6 ఎస్సీ 3 ఎస్టీ 1. నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ బీసీ 3 ఈడబ్ల్యూ 3 ఓపీ 8 అండ్ నెక్స్ట్ ఎస్సీ 2 ఎస్టీ 1. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఏమో బీసీ 2 ఈడబ్ల్యూ 2 ఓపీ 5 అండ్ స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ బీసీ 3 బీసీపీహెచ్ 1 ఈడబ్ల్యూ 2 అండ్ ఓపీ 6. నెక్స్ట్ పద్మావతి ఎస్సీ 2 ఎస్టీ 2 బీసీ 3.
సారీ ఇక్కడ వరకే ఎస్టీ. అంటే ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ స్టేట్ కోటా ద్వారా ఆల్ ఇండియా కోటా ద్వారా అప్లై చేసుకోండి. ఆల్ ఇండియా కోటాలో వచ్చింది అనుకోండి, స్టేట్లో మిగిలిపోతుంది. ఇది చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ గురించి. ఆంధ్రప్రదేశ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్. ఇదే విషయం తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో ఎంతమంది అప్గ్రేడ్ అవుతున్నారు అంటే ఆల్ ఇండియా కోటా కోసం ట్రై చేస్తున్నారు. ప్రతి స్టేట్లో ఏ స్టేట్లో వేకెట్ అయినా తెలంగాణలో కూడా చేంజ్ అవుతుంది. ఏ స్టేట్లో వేకెట్ అవుతున్నా ఆల్ ఇండియా కోటా ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా చేంజ్ అవుతుంది. సో నేను జస్ట్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నా. ఆల్ ఇండియా కోటాలో తమిళనాడు స్టూడెంట్ ఉన్నాడు గాంధీలో, అతడు వెళ్ళిపోయాడు, అప్పుడు వేకెట్ అవుతుంది కదా, అప్పుడు కూడా బెనిఫిటే కదా. అది ఓకే, అన్ని స్టేట్స్ చదవడం డిఫికల్ట్, టైం పడుతుంది. అందుకని నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చదువుతున్నా. ఇది ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి కాదు. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒక తమిళనాడు స్టూడెంట్ ఉన్నాడు, అతడు వెళ్ళిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే దగ్గరికి, అయినా బెనిఫిటే కదా మీకు చెప్తున్నా. ఓకే, ఇది స్టేట్ వైజ్గా తమిళనాడులో వేకెన్సీ ఉంది కాబట్టి తమిళనాడు స్టూడెంట్ వెళ్ళిపోతాడు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో కూడా వేకెట్ ఉంది కదా. ఓకే, అలా వెళ్ళిపోతాడు కదా, అప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో వేకెట్ అవుతుంది కదా. మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే స్టేట్ కోటాకి బెనిఫిట్ కదా, అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ గౌట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల 3 BC 3 OP 1 SC 3. నెక్స్ట్ ఎయిమ్స్ బీబీ నగర్లో 14 స్టూడెంట్స్ BC EW 5 స్టూడెంట్స్ OP 21 OPPH 1 స్టూడెంట్ అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు. ఎయిమ్స్ బీబీ నగర్లో SC 8 SC PH 1 ST 4 స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో BC 2 BC PH 1 EW 2 EW PH 1 OP 2 SC 1 ST 1. ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఎంప్లాయీ కోడ్, ఇది ఆల్ ఇండియా, ఇది ఎంప్లాయీ ఈఎస్ఐ కోటా కింద BC 9 EW 5 OP 13 SC 3 ST 1. ఓకే, నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్లో కూడా అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు. చూడండి, గాంధీ మెడికల్ కాలేజ్లో కూడా ఛాన్స్ ఉంది. BC 4 స్టూడెంట్స్ EW 1 OP 8 స్టూడెంట్స్ 8 SC 3 ST 1. అంటే గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంతమంది అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారంటే 4 5 13 16 17 స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతామని ట్రై చేస్తున్నారు గాంధీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. చూడండి పాసిబిలిటీస్. నెక్స్ట్ జనగాన్ వచ్చేసి BC 4 EW 2 OP 3 OP 1 SC 2 ST 1. నెక్స్ట్ GMC కామారెడ్డి BC 3 EW 1 OP 7 SC 2 ST 1. నెక్స్ట్ BDS ఉంది, ఇది BDS గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ BDSలో 4 2 3 ఉంది, ఏది BC EW OP. ఓకే, ఇది డెంటల్ వాళ్ళకి సంబంధించి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ BC 2 EW 1 OP 3 SC 1. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి BC 2 EW 1 OP 2 అండ్ SC 1 అండ్ ST 1. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ BC 3 OP 6 SC 1 ST 1 అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట BC 1 OP 2 అండ్ SC 1 ST 1 అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిర్మల్ BC 4 EW 2 OP 4 SC 1. ఓకే, ఇంతమంది స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ నిర్మల ST 1 BC, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో BC 3 EW 2 OP 6 SC 2 అండ్ సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేటలో BC 5 EW 2 OP 4 అండ్ నెక్స్ట్ వన్ OPPH 1 SC 3 ST 1. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి BC 5 స్టూడెంట్స్ EW 2 స్టూడెంట్స్ OP 7 స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ SC 2 స్టూడెంట్స్. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి ST 2 స్టూడెంట్స్. జగిత్యాల గవర్నమెంట్ కాలేజ్ BC 4 EW 2 OP 5 SC 2 స్టూడెంట్స్ అండ్ ST 1 స్టూడెంట్. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం BC 3 EW 1 OP 8 SC 2 ST 1 స్టూడెంట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోడంగల్ BC 2 స్టూడెంట్స్ EW 1 OP 1 ST 1 కోడంగల్ అండ్ BC. నెక్స్ట్ మహబూబాబాద్, ఇది మహబూబాబాద్ మా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ BC 3 BCPH 1 EW 2 OP 5 స్టూడెంట్స్. నెక్స్ట్ SC 3 ST 1 BC 5 స్టూడెంట్స్, ఇది ST వరకు. నెక్స్ట్ మహబూబ్ నగర్ BC 5 EW 1 OP 6 OPPH 1 SC 1 BC SC 1 వరకు. నెక్స్ట్ మహేశ్వరం BC 2 స్టూడెంట్స్, మహేశ్వరం OP 1 స్టూడెంట్. నెక్స్ట్ మంచిర్యాల్ BC 4 OP 5 SC 2 ST 1. ఓకే, నెక్స్ట్ నాగర్ కర్నూల్ BC 4 BCPH 1 EW
3 స్టూడెంట్స్ నాగర్ కర్నూల్. నెక్స్ట్ నాగర్ కర్నూల్లోనే OP5 SC3 ST 1 స్టూడెంట్. నారాయణపేట వచ్చేసి BC2 EW1 అండ్ OP2 స్టూడెంట్స్. నెక్స్ట్ SC1 స్టూడెంట్, నారాయణపేట ST 1 స్టూడెంట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ BC3 OP3 ST1. నెక్స్ట్ కుత్బుల్లాపూర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుత్బుల్లాపూర్ BC2 EW1 OP3 స్టూడెంట్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుత్బుల్లాపూర్ ఓన్లీ SC1. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం BC4 EW2 OP5 OPPH1 అండ్ SC3 ST 2 స్టూడెంట్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి BC5 BCPH1 EW1 OP8 అండ్ SC2 ST1 స్టూడెంట్. అండ్ గౌట్ మెడికల్ కాలేజ్ నల్గొండ BC3 EW1 నల్గొండ OP6 OPPH1 ఉంది. గవర్నమెంట్ మెడికల్ నల్గొండనే SC2 అనమాట. నెక్స్ట్ వికారాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ BC2 OP6 SC1. నెక్స్ట్ ST1 BC1 ఇది ST అంతవరకే. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ BC1 OP1 SC1 అండ్ ST1. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు BC2 EW1 OP2 SC1. వీళ్ళంతా అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ములుగు ST1. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి BC5 BCPH1 EW3 అండ్ OP8 OPPH1 అండ్ SC3 ST1. ఓకే, జయశంకర్ భూపాలపల్లి BC3 OP6 ST1. కుమరంభీం BC4 EW1 OP3 OPPH1 అండ్ SC1 ST2. కొమరంభీం ఆసిఫాబాద్ ఇది. నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్ KMC నుంచి కూడా BC6 BCPH1 EW1 OP6 SC2 అంటే 6 to 8 14 16 స్టూడెంట్స్ కాకతీయ మెడికల్ కాలేజీలు కూడా అప్గ్రేడ్ పెట్టుకున్నారు. నెక్స్ట్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ డీమ్డ్ ఇది OP30 OP25 BDS అండ్ MBBS 82 మొత్తం 84 NRI ఏమో 2. ఓకే, డీమ్డ్ పేడ్ ఏమో 82 MBBS సీట్స్. ఇది మల్లారెడ్డి. నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా చూడండి BC7 EW1 OP5 SC2 SCPH1 ST1 అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా 8 13 15 16 17 స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ RIMS BC3 EW2 OP5 SC2 ST1 ఇక్కడ ST1 RIMS వచ్చేసి ఇక్కడ వరకు ఇది త్రిపుర. ఇలా చాలామంది స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకుంటున్నారు. సో వేకెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్, మీరు స్టేట్ కోటాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో సీట్ సంపాదిస్తే ఇక్కడ సీట్ రాని వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది. సో ఈ హెల్ప్ చేసి మీరు ఒక స్టూడెంట్ ఫ్యామిలీలోనే వెలుగు నింపాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా అప్లై చేయండి ఆల్ ఇండియా కోటాలో. మీకు వచ్చిన కాలేజ్ హ్యాపీగా ఉంటే ఆల్ ఇండియా కోటాలో తెచ్చుకోండి. అదే సీట్ని ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని వేరే స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది. ఇలా ఎవరైతే చేస్తారో మన ఛానల్ తరపున మీకు బుక్స్ చాలా బుక్స్ ప్రొవైడ్ చేయడము, హాస్టల్ ఫీజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ నుంచి స్టేట్ కోటా వదులుకొని ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యాను సార్ మేము మేము ఒకరికి సహాయపడదామని ఇలా ట్రై చేసామని మీరు చెప్తే, అది జరిగితే ఖచ్చితంగా నేను మన ఛానల్ నుంచి ఇది చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఇది మీరు చేసే హెల్ప్ ముందర ఇది నేను చాలా చిన్నది. ఈ బుక్స్ ఇవ్వడం, హాస్టల్ ఫీజు కట్టడం చాలా చాలా చిన్నది. మీరు చేసే దాని ముందర మీరు చేసేది ఒక స్టూడెంట్కి లైఫే ఇస్తున్నారు. నేను జస్ట్ కాంప్లిమెంటరీ కోసం, ఏదో మా సంతోషం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.